ఓట్లు వచ్చినాయి అంటే చాలు ఢిల్లీకి వెళ్ళి పెద్ద లీడర్లను పిలిపిస్తుంటారు. వాళ్ళు వచ్చి 4 ముక్కలు మాట్లాడితే పార్టీకి పతార పెరుగుతుంది, ఇంకో 4 ఓట్లు ఎక్కువ పడతాయని ఆపోచన. పక్క రాష్ట్రం సీఎం, సెంటర్ మంత్రులు, పార్టీ అధ్యక్షులు, రాష్ట్రం అయితే ప్రధాని సారు కూడా వస్తాడు. ఇది బీజేపీకి. కాంగ్రెస్ అయితే రాహుల్ సారు, ప్రియాంక గాంధీలను పిలిపిస్తారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు చూడాల్సిన లెక్క గిది. మా కాడికి మోడీ సార్ రావాలని కోరుకుంటాం గానీ సార్ వస్తే ఒక్క రోజు ఖర్చు ఎంతో ఎరికేనా? 30 కోట్ల రూపాయలు. 3 కోట్లు కాదు, 30 కోట్లు. 3 ఏళ్ల కిందట కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ప్రధాని సార్ వస్తే ఖర్చు ఎంత అయిందో గా లెక్కలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండే. అడిగితే చెప్పాలని ఆర్టీఐ చట్టం కింద ఒకరు దరఖాస్తు పెడితే గా వివరాలు అస్సలు చెప్పలేదట. ఓ గాలి మోటార్ డిపో చాలు చేసి 2 మీటింగ్లు అరుచుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి వచ్చేయండు. గ్రౌండ్లు తయారు చేస్తానికి, టెంట్లు, కుర్చీలు వారుస్తానికి, స్టేజీలకు 14 కోట్లు పెట్టిరంటే చూడండిగా. ఆయన వడ్డా గురువు అని ఎండకు చల్లగుండే జర్మనీ టెక్నాలజీ టెంట్ వేసిరట మెయిన్ స్టేజ్ కి. దీని ఖర్చు 1,80,00,000. మరి మోడీ సార్ వస్తున్నాడంటే ఉత్తగుంటదా? మందిని దొలుకొస్తానికి 1800 బస్సులు కడితే కిరాయిలకి 6.5 కోట్లు. రోడ్ షో జోరుగానే నడిచింది కానీ ఈ ఖర్చు చెప్పలేదట. ఏహే వాళ్ళ పార్టీ మీటింగ్ కు వాళ్ళు ఎంత ఖర్చు పెడితేంది అంటారా? 30 కోట్లు పబ్లిక్ పైకము. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట పార్టీకి పతార పెంచే కార్యం అన్నట్టు. అయినా ఓటర్లు మెచ్చలే, ఓడగొట్టే. మళ్ళా లెక్కలు కాగితాల మీద చూపించినాయనులో. మీటింగ్ వచ్చిన వాళ్ళ తిండి తిప్పలు, మంచి చెడ్డలు 10-5 చేతిలో పెట్టుడు ఖర్చు అలాగనే. ఇట్లా చూస్తే ఈ 10 ఏళ్లలో పెట్టిన మీటింగ్ల లెక్కలు తీస్తే ఒక చిన్న రాష్ట్రం బడ్జెట్ అయ్యేటట్టున్నది పో.